అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనందరం కార్యకర్తలందరం కూడా ఏ ఒక్క మన గడప నుంచి కూడా బయటికి రానియకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధించి బంధించి ఆఖరికి మన పండుగైన మహానాడుకు పోవాలంటే కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మనందరం కూడా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో మీ అందరి చదువుతో మీ అందరి యొక్క కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ రోజైతే మనకు గడప నుంచి బయటకు రానియకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా రేపు జరిగే మహానాడు నీ సొంత జిల్లా కడప గడపలోనే మహానాడు పెట్టే కార్యక్రమానికి నాంది పలికాడని చెప్పి తెలియజేస్తున్నారు. ఇటు పశ్చిమ ప్రాంతం నంద్యాలకు సంబంధించినటువంటి యొక్క అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ రేట్ కెనాల్ తో పాటు వేదావతితో పాటు వందికోన గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 1000 కోట్లతో ఆ ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ రైతు పక్షపాతిగా రాయలసీమ పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీరేం చేశారు? రివర్స్ టెండరింగ్ పేరు మీద ఈ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసి మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక డ్రామా మొదలు పెట్టారు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో కేవలం 834 కోట్ల అవినీతి డబ్బు దండుకోవడం తప్ప ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? సోమశిలకు, నెల్లూరుకు, కడపకు పోతాయి తప్ప కర్నూలు కానీ అనంతపురం కానీ మన ప్రాంతానికి ఎక్కడ కూడా పనికిరానటువంటి ఒక చుక్క నీళ్లు రానటువంటి ఆ యొక్క ప్రాజెక్టు తోటి కేసీఆర్ తో ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆలింగనాలు చేసుకుని శాలలు కప్పుకుని భోజనాలు చేసి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఈయన ప్రారంభిస్తాడంట. కేసీఆర్ గారు అడ్డుకుంటారంట. వాళ్ళు ఎన్జీటీ గ్రీన్ ట్రిబ్యునల్ పోతే అది ఆపి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలంటే ఆ ప్రాజెక్ట్ ఆపేశారని చెప్పి ఆ రోజు డ్రామా ఆడారు. మరి ఈ రోజు అందుకే చెప్తున్నాం, ఏదైతే గుండెకాయ లాంటి ప్రాజెక్టులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టులు యువగలంలో కూడా మన యువగలం రథసారథి నారా లోకేష్ బాబు నడిచిన నియోజకవర్గాల్లో పశ్చిమ ప్రాంతంలో మా ఆలూరు గాని, మా ఎమ్మెగనూరు గాని, మా ఆదోని గాని, మా పత్తికొండ గాని, మా కర్నూలు గాని, కోడుమూరు గాని ఇవన్నీ నడిచినప్పుడు ఒకటే గమనించారు, తాగడానికి నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, సాగునీరు లేక. ఈ సంబంధించినటువంటి సాగునీరు తీర్మానాన్ని మనందరం కూడా మహానాడుకు తీర్మానాన్ని పంపించే ముందు తీసుకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.